చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అయితే ఖచ్చితంగా ప్రైవేట్ బాట పడుతూ ఉంటాయి. ఎందుకో మరి చంద్రబాబు సార్కి పిఎస్సీలు అంటే ఒక రకమైన కంపరం లాంటిది ఉంటుందేమో కానీ దాదాపు మేజర్ వాటిని అన్నింటినీ కనుక ప్రైవేట్ బాటే పట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ మీద కన్నేశారు. ప్రస్తుతం డీజిల్ బస్సులు తీసేసి పూర్తి అంటే విడతల వారీగా నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ పెట్టడం, ఆ ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం, అంటే ప్రైవేట్ వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు పెడతారు, వాళ్ళకి డిపోలు ఇంకా ఆర్టీసీ స్థలాలన్నీ ఇస్తారు, కమర్షియల్గా వాడేసుకోండి అని. 33 ఏళ్ళకి 60 నెలలకు 99 నెలలకు లీజ్ అంటే ఇంక మొత్తం ప్రైవేట్ పరమైనట్లే. దీన్ని ఆర్టీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టండి, కానీ ప్రభుత్వ పరిధిలోనే వాటిని నడపాలి. ఇటు డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి వాళ్ళ ఏమంటారు ఆందోళనలకి, నిరసనలకి పిలిపించుకుంటూ పోతూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా నిన్న ప్రభుత్వం దగ్గర చర్చలు కానీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో చర్చలు ఉంటాయి రమ్మని చెప్పారని, కానీ అక్కడికి వెళ్తే ఏమో డైరెక్టర్ల స్థాయిలోనే చర్చలు జరిగాయి అని ఆ ఆర్టీసీ సంఘాల నేతలు అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే విషయం వీళ్ళు మాకు చెప్పారు, అంటే ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి, ప్రైవేట్ వాళ్ళు పెడతారు, వాళ్ళదైతే అదే చెప్తున్నారు. కానీ మేము అడిగిన దానికి, మా డిమాండ్లకు ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహించాలని దేనికి కూడా వాళ్ళ దగ్గర నుంచి హామీ లభించలేదు. చాలా పేలవంగా చర్చలు జరిగాయి. మేము అసలు ఈ విధమైన చర్చలు ఊహించలేదు అని చెప్పి బయటకు వచ్చినటువంటి జేఏసీ నేతలు మాట్లాడారు. మరొక పక్క రాజకీయ పార్టీలు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా ఆందోళనలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావంగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వైపు నుంచి స్పందన కనిపించింది. ప్రజా రవాణా అనేది కనుక ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోతే చివరికి ఇది కూడా ప్రజలకు గుదిబండగానే మారుతుంది అని చెప్పి తిరుపతి వైసీపీ నేతలు అయితే చెబుతూ వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే నిర్వహించాలి, అండ్ ఇప్పటికే మూసివేసిన డిపోలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ తెరిపించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వాళ్ళను అలో చేయకూడదు. ఈ ప్రైవేట్ పరం చేయాలి అన్న ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాల్సిందే. ప్రజా రవాణాకు మద్దతుగా, ఏపీఎస్ఆర్టీసీకి మద్దతుగా, ఉద్యోగాలకు సంఘీభావంగా ఏ స్థాయి పోరాటాలకైనా వైసీపీ సిద్ధపడుతుంది అని చెప్పి ఈ భారీ ర్యాలీకి నాయకత్వం వహించిన తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారు అయితే కామెంట్ చేశారు. ఇంకా ఇటువైపు వైసీపీ, మరోవైపు కమ్యూనిస్టులు, మిగిలిన పార్టీ వాళ్ళు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా ఆర్టీసీ ప్రైవేటైజేషన్ కావడాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన కార్యక్రమాలు అయితే పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ చూడాలి ప్రభుత్వం ఎలాంటి స్టాండ్తో మళ్ళీ ముందుకెళ్తుంది, ఏమైనా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందా. అండ్ మైట్ బి ఏదో రోజు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశం మీద నేరుగానే స్పందించవచ్చు. సో తానేమంటారు, ఓవరాల్గా ఆర్టీసీ ఏ గమ్యం చేరుతుందో ఫైనల్గా చూడాలి.